మొదటిగా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అందరికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. బైబిల్లో చాలా బంధాల గురించి బైబిల్లో రాయబడ్డాయి. తండ్రి కుమారుల బంధం కానీ, అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ గురించినటువంటి బంధం కానీ, రాజు ప్రజల మధ్య ఉన్నటువంటి బంధము కానీ, తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి బంధము కానీ చాలా ఉన్నాయి. వీటన్నిటికంటే కూడా మిన్నగా గొప్పగా దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి పవిత్రమైనటువంటి మధురమైనటువంటి బంధం ఏంటిది అని అంటే స్నేహం. యోహాను సువార్తలో ఆ మాట అంటాడు. తను 15:15 యేసు ప్రభు స్వయంగా అన్నాడు ఈ మాటను. ఎదుట మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను అని అంటాడు. గీతములు 5:16 వ్రాయబడ్డది, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు అని చెప్పబడ్డది. ఆయన ఈ శ్రేష్టమైనటువంటి మాట. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన సృష్టి అయినటువంటి మానవుడిని స్నేహితుడా అని పిలవడము సృష్టిలో ఈ విశ్వంలోనే అది అత్యంత గొప్ప భాగ్యం. బైబిల్లో అలా చాలామంది పిలువబడ్డారు. భక్తులు ఎందరో దేవునితో స్నేహం చేశారు, ఆయనకు స్నేహితులుగా ఉన్నారు. కాబట్టి అలాంటి ఒక స్నేహము మనకు దొరికింది. ఒక నిజమైనటువంటి స్నేహితుడు యేసు ప్రభు మనం ఈరోజు కలిగి ఉన్నామంటే అది మన గొప్పతనం కాదు. ఆయనే మనల్ని వెతికి మన దగ్గరకు వచ్చాడు. ఆయనే మనల్ని చూస్ చేసుకున్నాడు. వాళ్ళు గొప్ప వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు, వాళ్ళ స్టేటస్కి తగినట్టుగానే ఉంటారు. కానీ ఉన్నతమైనటువంటి ఆయన దీనులమైనటువంటి దరిద్రులమైనటువంటి మనల్ని వెతుకుతూ మన దగ్గరికి వచ్చాడు. మన దీనస్థితిలోనికి మారిండు ఆయన కూడా. ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, దాసుని స్వరూపము ధరించాడు. అంతగా తగ్గించుకొని మన స్థితికి వచ్చాడు. మన స్థితికి వచ్చి ఆయన ఏమంటున్నాడంటే, ఎందుకు మన స్థితికి మారండి ఆయన? మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన మన కోసం దరిద్రుడు ఆయన అని వాక్యం చెబుతుంది. మన కోసము ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి క్రీస్తు యొక్క నిజమైనటువంటి స్నేహము గురించి, మరి అందులో ఉన్న లక్షణాల గురించి మనము ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. సో మనం ఇతరులకు ఒక నిజమైన స్నేహితుడిగా, సరైనటువంటి స్నేహితులుగా మనం ఎలా ఉండాలి, క్రీస్తు ఎలా ఉన్నాడు, మనం ఏ విధంగా ఉండాలి అన్నటువంటిది బైబిల్లో నుంచి ఒక 7 విషయాలను ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక 7 ఆత్మీయ సూత్రాలు, ఏబిసిడిలో. సో ఏ ఫర్, బి ఫర్, అలా 7 విషయాలు జీ వరకు మనం చూద్దాం. కాబట్టి దేవుని యొక్క వాక్యపు వెలుగులో కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. సో మొదటిది ఏ ఫర్ ఆల్వేస్ లవ్. మొదటిది ఎల్లప్పుడూ ప్రేమించే స్నేహం, ఆల్వేస్ లవ్. ఏ అంటే సామెతలు 17:17 చూడండి. సామెతలు 17:17. రైట్. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు, విడువక ప్రేమిస్తాడు. దుర్దశలో అంటే ఆపత్కాలములో, కష్టకాలములో కూడా అలాంటి వాడు సహోదరుడిగా ఉంటాడు. తర్వాత సామెతలు 18:24 చూడండి. అక్కడే 18:24 కూడా రాయబడ్డది, బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటేను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు.
సహోదరుని కంటే కూడా ఎక్కువగా మనల్ని హత్తుకొని ఉండే స్నేహితులు కూడా ఉంటారు అని దేవుని వాక్యం చెబుతుంది. యోహాను సువార్త 15:13 వాక్యంలో యేసు ప్రభు మనల్ని స్నేహితుడు అని, నా స్నేహితులు అని పిలుస్తాడు. దాసులని పిలవక స్నేహితులు అని పిలుస్తూ ఉంటున్నాడు. 15వ అధ్యాయము 13వ వచనంలో రాయబడ్డది, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునో లేడు అని. సో స్నేహము గురించి చాలా వాక్య భాగాలు దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉంటున్నాయి. సో ఎగ్జాంపుల్స్ బైబిల్ ఎన్నో ఉన్నాయి. కాబట్టి మరి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది అని అంటే దావీదు యోనాతానుల స్నేహం. ఎల్లప్పుడూ ప్రేమించే స్నేహితుడు, ఆల్వేస్ లవబుల్ ఫ్రెండ్. దావీదు యోనాతానుల యొక్క స్నేహాన్ని గురించి మనం చూస్తూ ఉంటున్నప్పుడు మరి యోనాతాను తన యొక్క రాజరికాన్ని కూడా పక్కన పెట్టి దావీదును ప్రాణ స్నేహితుడిగా ప్రేమించాడు కదా. మరి అన్ని పరిస్థితులలో కూడా ప్రేమించాడు. నిజమైన స్నేహం అనేది పరిస్థితుల మీద ఆధారపడదు ఎప్పుడు కూడా. అంటే బాగుంటేనే ప్రేమించడం, బాగోలేకపోతే దూరంగా ఉండడం, ఇది నిజమైన స్నేహం యొక్క లక్షణం కాదు. యోనాతాను అన్ని పరిస్థితులలో ప్రేమించాడు. మంచిగా ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా, ఆపత్కాలంలో ఉన్నప్పుడు కూడా, అనుకూల సమయంలోనే కాకుండా మరి కష్టాల్లో కూడా తోడుగా నిలుస్తుంది నిజమైన స్నేహం. కాబట్టి మరి క్రీస్తు మన పట్ల చూపినటువంటి అపరిమితమైనటువంటి ప్రేమను బట్టి మన తోటి విశ్వాసులను కూడా మనం ప్రేమించాలి, ఇతరులను మనం ప్రేమించాలి. మనల్ని ప్రేమించే స్నేహితులను మనం కలిగి ఉండాలి. రోజులలో సోషల్ మీడియాలో వందల మంది ఫ్రెండ్స్ కదా. ఫేస్బుక్లో వందలేటి వేలల్లా ఇంకెక్కువ కూడా ఉంటారు. మరి ఎవరైనా దాంట్లో పనికొచ్చే వాళ్ళు ఉంటారా? కష్టకాలం వచ్చినప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ ఆన్ చేసి, ఫోన్ లిఫ్ట్ చేసి నేనున్నాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు. ఏదో ఆ విధంగా లోక సంబంధమైనటువంటి విధానంలో ఆ విధానం. కానీ నిజమైనటువంటి స్నేహితులు అలా కాదు. ఎప్పుడు, ఎనీ టైం, ప్రతి పరిస్థితిలో కూడా మేమున్నాము, నేనున్నాను అని నిలబడేవారుగా ఉంటారు. సో దావీదు యోనాతానుల యొక్క వృత్తాంతమే తీసుకోండి. సో దాంట్లో నిజంగా దావీదు కష్టకాలంలో యోనాతాను అండగా నిలబడ్డాడు, ఆదరణగా నిలబడ్డాడు, తోడుగా నిలబడ్డాడు. తన ప్రాణం కోసము, దావీదు కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. అలాంటి ఒక స్నేహితులను మనం కలిగి ఉండాలి. మనం కూడా ఆ విధంగా ఉండాలి. మనం అలాంటి మనస్సు కలిగి ఉన్నప్పుడే ఇతరులు కూడా ఆ విధంగా ఉంటారు. కాబట్టి మరి కష్టకాలంలో మన పక్కన నిలబడే వారే నిజమైనటువంటి స్నేహితులు. అలాంటి స్నేహితులను కలిగి ఉండడం నిజమైనటువంటి ఆశీర్వాదం అని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంటున్నారు. సో మనం ఆ విధంగా ఉండాలి. మన కోసము ఎంతటి త్యాగము చేయడానికైనా ఒకరు సిద్ధపడుతున్నారంటే సో మనం ఏ విధంగా ఉన్నామన్నది అక్కడ అర్థమవుతా ఉంటుంది. కాబట్టి అలాంటి ఒక ప్రేమను, ఆప్యాయతను అవన్నీ కూడా మనం కలిగి ఉండాలి. మనం ఇతరులను ప్రేమించినప్పుడే మనల్ని కూడా ప్రేమిస్తారు. కాబట్టి ఆల్వేస్ లవ్ మొదటిది. సో ఫస్ట్ వన్, ఆల్వేస్ లవ్, ఎల్లప్పుడూ ప్రేమించే స్నేహం. నిజమైన స్నేహం యొక్క లక్షణం ఏంటిది? ఎల్లప్పుడూ ప్రేమించే స్నేహం. రెండవది బి ఫర్ బాండింగ్, ఆత్మల బంధం. ఇది క్రీస్తు కేంద్రంగా ఆత్మల బంధాన్ని ఇక్కడ మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము
మొదటి వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనంలో, దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. వీరి మధ్యలో ఉన్నటువంటి ఆ బాండింగ్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎప్పుడైతే వెంటనే యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను, ఆ క్షణములోనే యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకున్నాడంట. అప్పటి నుంచి అతన్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. రియల్ ఫ్రెండ్షిప్ మధ్యలో ఒక అద్భుతమైనటువంటి బాండింగ్ ఉంటుంది. అది క్రీస్తు కేంద్రితమైనటువంటి బాండింగ్, దైవికమైనటువంటి ఒక బంధం, ఆత్మీయమైనటువంటి ఒక బంధం. అది వీరిద్దరి మధ్యలో మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో, వీటన్నిటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. వీటన్నిటికి పైన అని అంటే పైన చాలా చెబుతాడు. జాలిగల మనసు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, క్షమాపణ, క్షమించడము, వీటన్నిటి గురించి కూడా చెబుతూ వీటన్నిటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. పరిపూర్ణతకు అనుబంధం. సో ప్రేమ అనే బంధముతో మనం బంధించబడాలి. ప్రేమ ఉంటే అన్ని చేయగలుగుతాం కదా. అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమ ఉంటే క్షమిస్తావు, ప్రేమ ఉంటే ఓర్చుకుంటావు, ప్రేమ ఉంటే నమ్ముతాం, ప్రేమ ఉంటే సహించగలుగుతాం, జాలి, దయ, కరుణ చూపిస్తాం ప్రేమ ఉంటే. అందుకే ప్రేమను ధరించుకోవాలి, ప్రేమ చేత బంధించబడాలి, ఒకరినొకరు సో ఆ విధంగా ప్రేమించాలి. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూస్తాము బైబిల్ గ్రంథంలో, రూతు గురించి మనం చూస్తాం. రూతు నయోమిల యొక్క అనుబంధం. రూతు 1వ అధ్యాయం చూడండి. రూతు 1వ అధ్యాయంలో 16-17 వచనాలు. రూతు 1వ అధ్యాయము 16-17 వచనాలు రాయబడ్డది. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియో, నన్ను విడిచిపెట్టుమనియో నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోట నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనేను. నయోమి రూతు మధ్యలో ఉన్నటువంటి ఒక బాండింగ్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమ అనే ఒక అనుబంధాన్ని చూస్తూ ఉంటున్నాం. రూతు నయోమిని ప్రేమించింది, అత్తను ప్రేమించింది. ప్రేమించినప్పుడు వారు అక్కడ అత్త కోడళ్ళు లాగా లేరు, ఇంకా తల్లి బిడ్డల కంటే ఎక్కువగా ఆ సంబంధం ఉన్నది వారిలో. ఈరోజు ఎందుకు కలిసి ఉండలేకపోతూ ఉంటున్నారు? అత్త కోడళ్ళు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, భార్య భర్తలు కావచ్చు, ఎవరైనా ప్రతి సంబంధములో కూడా ఏ సంబంధమైనా ఆ సంబంధములో ప్రేమ అనే బంధము చేత వారు బంధించబడాలి. ఈ ప్రేమ లేకపోతే, ఒకరినొకరు ప్రేమించకపోతే, ఒకరినొకరు క్షమించుకోకపోతే, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతే ఆ బంధము నిలవదు.
ప్రేమ కావాలి. వీటన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి. రూతు నయోమిని ప్రేమించేది, నయోమి రూతును ప్రేమించేది. రూతు అంటుంది, నేను నిన్ను విడిచిపెట్టాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తాను, నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశం, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వెక్కడ చనిపోతావు నేను అక్కడే చనిపోతాను, నువ్వెక్కడ పాతి పెట్టబడతావు నేను అక్కడే పాతి పెట్టబడతాను. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి ఆ బాండింగు ఉన్నదో మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ఈ ఆధ్యాత్మిక బంధము భౌతిక బంధాల కంటే కూడా బలమైనది. దీన్ని ఎవరు కూడా వేరు చేయలేరు, ఏ పరిస్థితులు వచ్చినా కూడా వేరుగా. సో ఇక్కడ ఆత్మలు కలిసిపోవడం అన్నట్టు. యోనాతాను ఎప్పుడైతే దావీదును చూశాడో వారిద్దరు ఆత్మలు కలిసిపోయినాయంట. తన హృదయము, యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది, దావీదు హృదయము యోనాతాను హృదయముతో కలిసిపోయింది. ఇది కావాలి. ఇది క్రీస్తు వల్లనే. క్రీస్తు కేంద్రిత కుటుంబాలలో, క్రీస్తు కేంద్రిత బంధాలలో ఇది ఉంటుంది, ఈ ప్రేమ ఉంటుంది. నిజమైనటువంటి స్నేహం, ఈ స్నేహములో ఈ బాండింగ్ ఉంటుంది అన్నట్టు. ఆత్మల బంధం ఇది క్రీస్తు కేంద్రితమైనటువంటిది. కాబట్టి ఈరోజు మన స్నేహాలు కేవలము ఏదో ఎంజాయ్మెంట్ కొరకు, వినోదం కొరకు మాత్రమే కాకుండా, మరి ఒకరినొకరు పురికొల్పుకునే విధంగా, ఒకరినొకరు క్రీస్తులో బలపరుచుకునే విధంగా, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకునే విధంగా ఉండాలి. మీరందరూ నా స్నేహితులు అని అన్నాడు ప్రభు. ఈరోజు మనమంతా కూడా, అది ఏ బంధమైనా కూడా వాటన్నిటిలో కూడా స్నేహబంధం ఉంటుంది. ఒకరి కోసం ఒకరు ఆలోచించడం, ప్రార్థించడం, ప్రయాసపడడం, వారి యొక్క కష్ట సుఖాలను ఎరిగి ఉండడం, ఇవన్నీ కూడా మన సహవాసములో ఉండాలి, మన యొక్క ఫ్రెండ్షిప్లో ఉండాలి. నేటి కాలంలో మరి స్వార్థపూరితమైనటువంటి లబ్ధి కోసం, ఏదో దేనికోసమో ఆ స్నేహాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారు. ఏదో బెనిఫిట్స్ కొరకు చేస్తున్నటువంటి వారు ఉన్నటువంటి తరములో మనం ఉన్నాం. అయితే ఇలాంటి తరములో మనం దేవుని బిడలంగా ఒక నిస్వార్థమైనటువంటి స్నేహాన్ని మనం కలిగి ఉండాలి. అవతలి వారిని కూడా వివేచించగలిగే వివేచన ఆత్మను కూడా మనం కలిగి ఉండాలి. ఏది నిజమైన స్నేహమో, ఏది ఫాల్సో మనం కలిగి అది గ్రహించగలగాలి. వివేచన, ఆలోచన, ఆ శక్తిని మనం కలిగి ఉండాలి. రైట్. కాబట్టి ఏ ఫర్ ఆల్వేస్ లవ్, బి ఫర్ బాండింగ్, సి ఫర్ థర్డ్ వన్, సి ఫర్ ఏంటంటే కౌన్సిల్, సి ఫర్ కౌన్సిల్. సో సరైన సలహా, ఆత్మీయ ప్రోత్సాహము గురించినటువంటిది ఈ మాట. సామెతలు 27వ అధ్యాయము 9వ వచనం. సామెతలు 27వ అధ్యాయము తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయంలో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. రైట్. కాబట్టి సో ఈ వాక్యములో రాయబడ్డది ఏంటంటే, తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. చెలికాడు అంటే స్నేహితుడు, ఫ్రెండ్. చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. తర్వాత 27వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకం పుట్టించును. రైట్. కాబట్టి ఒకడు తన చెలికానికి వివేకం పుట్టించును. ఇతరులకు వివేకము, జ్ఞానమును నేర్పించే విధంగా ఉండాలి. మన మాటలు ఇతరులకు మధురంగా ఉండాలి.
ఇతరులకు ఆలోచన కలిగించే విధంగా ఉండాలి, ఇతరులకు కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా ఉండాలి, వాళ్లకు ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా, సలహాలు ఇచ్చే విధంగా మన యొక్క మాటలు ఉండాలి. కాబట్టి నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు అని అంటే, మూడవది ఏంటిది అని అంటే, మంచి విషయాలను చెబుతాడు, మంచి సలహాలను ఇస్తాడు, మంచి విషయంలో ప్రోత్సహిస్తాడు, తన మాటల చేత బలపరుస్తాడు, తన మాటల చేత వివేకమును పుట్టిస్తాడు. ఏది మంచో ఏది చెడో ఆ విషయాలను అర్థం చేస్తాడు. కాబట్టి మరి మనల్ని తప్పుదోవ పట్టించే సలహాలు కాకుండా దేవుని చిత్తములో నడిపించే మంచి సలహాలను ఇచ్చేవాడే నిజమైనటువంటి స్నేహితుడు. దేవుని చిత్తములో మనల్ని నడిపించే స్నేహితులను మనం కలిగి ఉండాలి, మనము ఆ విధంగా ఉండాలి. కాబట్టి దీనికి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో మనం చూస్తాం. మోషే మరియు ఇత్రో, తన మామ కదా ఇత్రో, మోషే యొక్క మామ తనకు మంచి సలహాలను ఇస్తూ ఉంటాడు. ఇత్రో ఇచ్చినటువంటి ఆ మంచి సలహాను విని మోషే తన యొక్క నాయకత్వాన్ని సులభతరం చేసుకున్నాడు కదా, ఈజీ చేసుకున్నాడు. అందరూ ఒకటేసారి వచ్చి గుంపులు గుంపులుగా తన మీద పడేదానికంటే ఏం చేశాడు, 50 మందికి ఒకరిని, 100 మంది మీద ఒకరిని, ఆ విధంగా డివైడ్ చేసేసి ఎక్కడోళ్ళకి అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టుగా చేశాడు. ఒకవేళ ఎక్కడా సాల్వ్ కానటువంటిది తన దగ్గరకు వచ్చేటట్టుగా ఒక మంచి సలహా. కాబట్టి మంచి సలహాలు ఇచ్చే ఫ్రెండ్స్ ఉండాలి మనకి. నిజమైన స్నేహితుడు ఎప్పుడు మంచి సలహాలు ఇస్తాడు. సో మనము మంచి సలహాలు ఇవ్వాలి, మంచి సలహాలు తీసుకోవాలి ఎవరిచ్చినా కూడా. కాబట్టి అవి వాక్యానుసారమైనటువంటివిగా ఉండాలి. కాబట్టి ఈ రోజులలో మరి చాలా ఎలాంటి స్థితిలో ఉన్నాము అని అంటే, లోకం ఎట్లున్నది అని అంటే అంత డిప్రెషన్, మరి ఆందోళన పెరిగిపోతున్నటువంటి మరి జనరేషన్లో ఎట్లున్నారని అంటే, తప్పులెత్తి చూపే సలహాలు కాకుండా వారిని మరి మంచి మాటలతో కట్టే విధంగా, ఒక తప్పులు ఎత్తి చూపడం అని అంటే ఎత్తి చూపొద్దని కాదు అక్కడ, బట్ ప్రేమతో వాళ్ళను సవరించే విధంగా, సరిచేసే విధంగా ఉండాలి. సో డైరెక్ట్గా చెబితే వినే జనరేషన్ కాదు ఇది ఈ రోజులలో, ఈ జనరేషన్. కాబట్టి జనరేషన్కు తగినట్టుగా మరి వాక్యానుసారంగా ప్రేమతో, అది కూడా ప్రేమతో, జ్ఞానముతో సరిదిద్దేవారుగా, సరిచేసేవారుగా, దేవుని వైపుకు మళ్లించే వారంగా ఉండాలి. కాబట్టి నిజమైన స్నేహితుడు ఒక మంచి సలహా ఇస్తాడు, ప్రోత్సహిస్తాడు, బలపరుస్తాడు, దేవుని మార్గములో నడిపించే విధంగా ఉంటాడు. కాబట్టి మన నిజ స్నేహితుడు యేసు ప్రభు. సో మనల్ని ఏ విధంగా మరి ఆయన ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నాడో, మరి ప్రేమ అనే బంధము చేత ఏ విధంగా మనల్ని మరి ప్రేమించాడో, ఏ విధంగా మనకు ఒక సరైనటువంటి మార్గాన్ని, బోధను ఆయన మనకిచ్చాడో ఆ విధంగా మనం కూడా ఉండాలి. నెక్స్ట్ నాలుగవదిగా మనం చూస్తే డి ఫర్ డివోషన్. ఒకరికొకరు ప్రాణమిచ్చే మరి త్యాగాన్ని కలిగి ఉండాలి. యోహాను సువార్త 15:13 వచనంలో మనం చదివాం కదా, అక్కడ మరి తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనో లేడు అనేసి రాయబడ్డది. అయితే ఇక్కడ ఎవరు పెట్టారు? మరి యేసు ప్రభు పెట్టాడు. రోమాపత్రిక 5:8 చదవండి. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. పాపపు స్థితిలోనే ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. 1 యోహాను 3:16లో కూడా మనం చూస్తాం. 1 యోహాను పత్రిక 3:16లో రాయబడ్డది,
ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాము. ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. అంటే దేవుని యొక్క ప్రేమలో త్యాగం ఉన్నది. నిజమైన ప్రేమలో, నిజమైన స్నేహములో ఏముండాలి? త్యాగం ఉండాలి. మనం కూడా మన సహోదరులను ప్రేమించబద్ధులమై ఉన్నాము అని వాక్యము చెబుతూ ఉంటున్నది. కాబట్టి మరి నిజమైన స్నేహము త్యాగాన్ని కోరుకుంటుంది. ప్రతిఫలము ఆశించకుండా ఇచ్చే ప్రేమకు స్వచ్ఛమైనటువంటి ఉదాహరణ ఏంటిది అని అంటే అది స్నేహము. అది యేసు క్రీస్తు యొక్క స్నేహం. ఆయన మన కోసం తన ప్రాణాన్నే బలిదానముగా ఇచ్చాడు. కాబట్టి మరి మా క్రీస్తు మన కోసం ప్రాణం ఇచ్చినట్లుగా మనం కూడా తోటి విశ్వాసుల కోసం మన యొక్క సమయాన్ని, మన యొక్క వనరులను త్యాగం చేయడానికి మనం సిద్ధపడాలి. క్రీస్తు కోసం బ్రతకడానికి మనం సిద్ధపడాలి. కాబట్టి ఒకరి కొరకు ఒకరు మరి ప్రాణమిచ్చే త్యాగం, అలాంటి ఒక త్యాగపూరితమైనటువంటి జీవితాలను మనము కలిగి ఉండాలి. ఈ రోజుల్లో ఎట్లున్నారని అంటే నాకేంటి లాభం, నీతో స్నేహం చేస్తే నాకేంటి లాభం అని ఆలోచించే ఒక ఈ జనరేషన్లో, ఈ సంస్కృతిలో మనం ఉంటున్నాం. దానికి భిన్నంగా ఎదుటివారి మేలు కోసం మరి స్వార్థాన్ని త్యాగం చేయడమే క్రీస్తు మనకు నేర్పినటువంటి స్నేహం. ఆయన నేర్పిన స్నేహం ఏంటిది అని అంటే త్యాగం చేయడం, త్యాగపూరితమైనటువంటిది. కాబట్టి సాక్రిఫైస్, డివోషన్ అండ్ సాక్రిఫైస్, త్యాగపూరితమైనటువంటి ప్రేమ మనము కలిగి ఉండాలి. నెక్స్ట్ ఐదవది ఈ ఫర్ ఎడిఫికేషన్. ఒకరినొకరు బలపరుచుకోవడం. సామెతలు 27:17 వచనం చూడండి. సామెతలు 27:17. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. సో ఈ వాక్యంలో రాయబడ్డది, ఒకడు తన చెలికానికి వివేకం పుట్టిస్తాడు, జ్ఞానం. తర్వాత 1 తెస్సలోనిక 5:11 వాక్యం. 1 తెస్సలోనిక 5:11 వాక్యంలో రాయబడ్డది, కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్లుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి అని రాయబడ్డది. అలాగే గలతీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో రాయబడ్డది, ఒకని భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అని రాయబడ్డది. కాబట్టి మరి పౌలు మరియు తిమోతి గురించినటువంటి ఉదాహరణ మనం చూస్తాం బైబిల్లో. పౌలు తండ్రిలా, స్నేహితుడిలాగా మరి తిమోతిని ఆత్మీయ పరిచర్యలో ఎంతగానో బలపరిచాడు, ఎంతగానో ఆదరించాడు. ఇతరులను మనం బలపరచాలి. ఎడిఫికేషన్, ఒకరినొకరు బలపరుచుకోవడము, ఒకరినొకరు ఆదరించడము, ఒకరికి ఒకరు తెలివిని కలగజేయడం, జ్ఞానమును బోధించడం అనుకోవచ్చు, గద్దించడం, బుద్ధి చెప్పడం అన్నటువంటిది దీని అర్థంలో ఉంటున్నది. కాబట్టి స్నేహం అనేది ఇద్దరి జీవితాల్లో కూడా, ఇద్దరిని కూడా జీవితంలో ఆధ్యాత్మికతలో ఎదిగేటట్టు చేయాలి, ఎదిగేలాగా ఉండాలి. అంతే తప్ప భక్తిలో ఎదిగేటట్టు ఉండాలి తప్ప దిగజార్చే విధంగా ఉండకూడదు. కాబట్టి దేవుని వైపుకు నడిపించే విధంగా ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. దేవునిలో బలపరుచుకునే ఫ్రెండ్షిప్ సర్కిల్ను మనం నిర్మించుకోవాలి.
అలాంటి సర్కిల్ను విస్తరింపజేసుకోవాలి. ఒకరినొకరు బలపరుచుకునే స్నేహం. నిజమైన స్నేహంలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఒకరినొకరు బలపరుస్తారు, అంతే తప్ప ఒకరినొకరు బలహీనపరుచుకోరు. మాటలతోని కానీ, చేష్టలతో కానీ, క్రియలతో కానీ బలహీనపరచొద్దు, బలపరుచుకోవాలి. ఇతరులను బలపరచాలి. అది నిజమైన స్నేహములో ఉన్నటువంటి గొప్పతనం. నెక్స్ట్ 6వది ఎఫ్ అంటే ఫర్గివ్నెస్, క్షమాపణ. ఇతరులను క్షమించడం, ఇతరులను బలపరచడం. సో కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. కొలస్సీ పత్రిక 3:13. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. రైట్. కాబట్టి ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. కాబట్టి ఒకని పట్ల ఒకనికి ఏదైనా ఆయాసం ఉన్నట్లయితే, ఏదైనా బాధ ఉన్నట్లయితే ఏం చేయాలంట? ఒకరినొకడు సహించుచు క్షమించుడి. ప్రభు ఎట్లా క్షమించాడో ఆ విధంగా క్షమించండి అని అంటున్నాడు అక్కడ. కాబట్టి అలాగే ఎఫెసీ 4:32లో కూడా మనం చూస్తాం. అక్కడే రాయబడ్డ చూడండి. ఎఫెసీ 4వ అధ్యాయం 32వ వచనంలో కూడా రాయబడ్డది. ఒకరి ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును క్షమించుడి. మీరును ఒకరినొకరు క్షమించండి. సామెతలు 10 అధ్యాయము 12వ వచనంలో కూడా రాయబడ్డది. సామెతలు 10వ అధ్యాయము 12వ వచనం. ప్రేమ పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ప్రేమ ఉంటే క్షమించగలుగుతారు. ప్రేమ ఉంటే దోషాలను బయటికి ఎత్తి చూపించకుండా కప్పగలుగుతాం. కాబట్టి మన బిడ్డలు ఏదైనా తప్పు చేస్తే ఏం చేస్తారు? తల్లిదండ్రులు వాటిని బయటికి చెప్పకుండా కడుపులో దాచుకుంటారు. క్షమించగలుగుతారు. వారిని శిక్షించినా, దండించినా వాళ్ళను ప్రేమించే విధానంలో మార్పు మాత్రము ఉండదు. అలాంటి ఒక ప్రేమను కలిగి ఉండాలి. అలాంటి ఒక క్షమాపణను సహోదరుల మధ్యలో, సహోదరీల మధ్యలో మరి మనము కలిగి ఉండాలి. కాబట్టి ఏదైనా కలహాలు లేకుంటే పోట్లాటలు ఇలాంటివన్నీ అవి సహజం. ఏ కుటుంబంలోనైనా, ఏ వ్యక్తుల మధ్యలోనైనా, ఎక్కడైనా మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. బట్ క్షమించే గుణం ఉండాలి. ఎన్ని వచ్చినా రాక మానవు వస్తూ ఉంటుంది. ఏదో పరిస్థితులలో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి జరగవచ్చు. జరిగినప్పుడు ఏం చేయాలి? సారీ చెప్పగలగాలి, క్షమించగలగాలి. అవతల వ్యక్తిని మనస్ఫూర్తిగా క్షమించడం. క్షమించడం అంటే ఏంది? మళ్ళీ మనసులో పెట్టుకొని ఉండడం కాదు. ఎప్పటాలే అయిపోవాలి. పిల్లలు ఎట్లా కొట్టుకొని సారీ చెప్పుకొని మళ్ళీ కలిసి ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఉండడం. అది ప్రభు మనకు నేర్పినటువంటి క్షమాపణ. ప్రభు మనల్ని క్షమించింది అలాంటిది. ఆయన క్షమించి మర్చిపోవడం, ఇంకా మళ్ళీ దాన్ని గుర్తు చేసుకోకుండా మర్చిపోవడం. ఆ క్షమించే గుణమే స్నేహాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబెడతాడు. అలాంటి వారు ఎప్పటికీ కలిసే ఉంటారు. ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా వారు కలిసే ఉంటారు. క్షమించగలగాలి. కాబట్టి మరి మన స్నేహితులు మన మనసు గాయపరిచిన అలాంటి వ్యక్తులను కూడా క్రీస్తు మనల్ని క్షమించిన విధంగా మనం కూడా వారిని పూర్ణ హృదయంతో క్షమించాలని ఉన్నది. సగం హృదయంతో కాదు, సగం సగం కాదు. ఎలా? పూర్ణ హృదయంతో మనము క్షమించగలగాలి. కాబట్టి అలాంటి బంధాలు నిలబెట్టుకోవడానికి మనం ప్రయాసపడాలి. అది దైవికమైనటువంటి స్నేహంలో మాత్రమే ఇలాంటి క్షమ గుణం ఉంటుంది. సో అది 6వది ఎఫ్ ఫర్ ఫర్గివ్నెస్. నెక్స్ట్ 7వది ఏంటిది అని అంటే జి
జీ ఫర్ గాడ్లీనెస్. జీ ఫర్ గాడ్లీనెస్, దేవుని వైపు నడిపించే ఒక పవిత్రమైన స్నేహము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి నడిపించే ఒక పవిత్రమైనటువంటి దైవికమైనటువంటి స్నేహం ఇది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడ్డ మాటను చూడండి. ఈలో ఒక స్నేహం ఎలాంటిది అని అంటే, వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకంలో స్నేహము చేయగోను వాడు దేవునికి శత్రువగును. రైట్. కాబట్టి ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకూడనో వాడు దేవునికి శత్రువగును. మరి ఎవరితో ఉండాలి మన స్నేహము? సామెతలు 13:20 వాక్యంలో రాయబడ్డది. సామెతలు 13:20 వాక్యంలో రాయబడ్డది, జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. వాడు చెడిపోతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి మన స్నేహం ఎవరితో ఉండాలి, మన సహవాసం ఎవరితో ఉండాలి అనంటే ఆత్మీయులతో, దేవుని పట్ల భయము భక్తి కలిగినటువంటి వారితో. మరి 1 కొరింథీ 13వ అధ్యాయము 15వ అధ్యాయం చూడండి. 1 కొరింథీ 15వ అధ్యాయంలో మొదటి కొరింథీ 15:33. రైట్. కాబట్టి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యం అంటే చెడు స్నేహాలు. పిల్లలు ఎలా చెడిపోతున్నారు అని అంటే చెడు స్నేహాలు, వారి యొక్క ఫ్రెండ్షిప్ సరైనటువంటిది లేకపోవడం వల్ల చెడిపోతూ ఉంటున్నారు. అందుకే మన పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు అన్నది మనం చూడాలి, తల్లిదండ్రులుగా చూడాలి. మంచి స్నేహం మన కలిగి ఉండాలి. అలాగే మరి మనం కూడా మంచి స్నేహితులను మనం కలిగి ఉండాలి. సో 2 కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనం ప్రకారంగా అక్కడ రాయబడ్డది, మరి మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది అని రాయబడింది. సో మన యొక్క ఫ్రెండ్షిప్, స్నేహితులు ఎవరుండాలి అని అంటే ఆత్మ సంబంధమైన వారు, విశ్వాసం కలిగినటువంటి వారిని మనం స్నేహితులుగా సహవాసం కలిగి ఉండాలి వారితో. సో అప్పుడు మనం ఆత్మీయతలో ఎదుగుతాము, భక్తిలో ఎదుగుతాము, దైవికంగా మనం ఎదగగలుగుతాం. కాబట్టి మరి 7వది జీ ఫర్ గాడ్లీనెస్, దేవుని వైపు నడిపించే, దేవుని పట్ల భయము భక్తిని కలిగి ఉండే అలాంటి స్నేహాలను మరి మనం కలిగి ఉండాలి. నిజమైన స్నేహము దేవుని వైపు నడిపిస్తూ ఉంటుంది. మరి ఆత్మీయులతో సహవాసము కలిగే ఉంటా ఉంటుంది. బైబిల్లో బెస్ట్ ఎగ్జాంపుల్ దానియేలు అతని యొక్క 3 స్నేహితులు కూడా, షడ్రక్, మెషక్, అబేద్నెగో. సో వారు ఏం చేస్తున్నారు? నెబుకద్నెజర్ రాజాజ్ఞకు ఏమాత్రం కూడా లొంగిపోకుండా వారు 4 కలిసి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు ఒక గదిలో. ఆ ఆజ్ఞ, ఆ శాసనం బయటకు వచ్చిన తర్వాత వారు కలిసి ప్రార్థన చేస్తున్నారు. దైవికమైనటువంటి ఫ్రెండ్స్. అలాంటి ఒక స్పిరిచువల్ ఫ్రెండ్స్ని మనం కలిగి ఉండాలి. కలిసి ప్రార్థించగలిగే వారిని మనము కలిగి ఉండాలి. కాబట్టి మన సహవాసము, మన స్నేహాలు దేవునికి మహిమకరంగా ఉండాలి. అంతే తప్ప దేవునికి దూరం చేసే స్నేహాలకు మనము కూడా దూరంగా ఉండాలి. మనల్ని బలపరిచే స్నేహాలకు మనం దగ్గరగా ఉండాలి. ఆత్మీయ ప్రార్థన గుంపులుగా ఏర్పడి భక్తిలో ఎదగడమే ఈరోజు మనకు అవసరమైనది.
అత్యవసరమైనది, ఆవశ్యకరమైనటువంటిది. కాబట్టి ఈ 7 విషయాలను మరి మనము చూసి ఉంటున్నాం. కాబట్టి మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? ఏ ఫర్ ఆల్వేస్ లవ్, బి ఫర్ బాండింగ్ ఇన్ క్రైస్ట్, సి ఫర్ కౌన్సిల్ వెల్, డి ఫర్ డివోషన్ అండ్ సాక్రిఫైస్, ఈ ఫర్ ఎడిఫికేషన్, ఎడిఫై ఈచ్ అదర్, ఎఫ్ ఫర్ ఫర్గివ్ ఫ్రీలీ, స్వేచ్ఛగా క్షమించండి. తర్వాత డి ఫర్ గాడ్లీనెస్, ఫస్ట్ దేవుని భయములో మనము నడుచుకోవాలి. అలాంటి స్నేహాలను మనం కలిగి ఉండాలి. కాబట్టి ఈ 7 సూత్రాలు కూడా మనం చూసాం. కాబట్టి ఆల్వేస్ లవ్, బాండింగ్, కౌన్సిల్, డివోషన్, ఎడిఫికేషన్, ఫర్గివ్నెస్, గాడ్లీనెస్. కాబట్టి మరి మనం పరిపూర్ణమైన స్నేహితులం కాకపోవచ్చు, కానీ మనకు ఒక పరిపూర్ణమైన స్నేహితుడు ఉన్నాడు అన్న విషయం మనము మర్చిపోకూడదు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను మనం అనుసరిస్తున్నప్పుడు ప్రభు చెప్పాడు, నన్ను అనుసరించండి కదా, ఫాలో మీ, నన్ను వెంబడించండి. ఆయన అడుగు జాడల్లో మనం ఎప్పుడైతే ఆయనను నడుస్తామో, ఆయనను వెంబడిస్తామో, ఆయనలాగా ఏదో ఒక రోజు మనము పరిపూర్ణ స్థితిలోనికి వెళ్ళగలుగుతాం. ఆ పరిపూర్ణమైనటువంటి స్నేహితుని యొక్క అడుగుజాడల్లో మనం నడుచుకుందాము. ఆయనతో మనం స్నేహం చేద్దాం. మరి ఆయనతో స్నేహం చేసే వారితో మనము స్నేహం చేద్దాం. ఒక నిజమైనటువంటి స్నేహితులుగా మనము ఉందాం. అలాంటి స్నేహితులను మనం కలిగి ఉందాం. ప్రార్థన చేద్దాం. తల వంచండి. మనల్ని మనము ప్రభు హస్తాలకు అప్పగించుకుందాం. ఈ లోకంలో మనల్ని ఎవరు విడిచినా, ఎవరు మరచినా, మన బలహీనతలను చూసి మరి దూరం కావచ్చు ఎవరైనా, కానీ మన బలహీనతలతో సహా మనల్ని అంగీకరించినటువంటి ఏకైక స్నేహితుడు యేసుక్రీస్తు. మన పాపం కోసం, మన శిక్షను అనుభవించడానికి, భరించడానికి సిలువలో తన ప్రాణము పెట్టినటువంటి అత్యుత్తమమైనటువంటి స్నేహితుడు ఆయన. కాబట్టి ఫ్రెండ్షిప్ డే రోజున మనం 2 తీర్మానాలు చేసుకుందాం. మొదటిది, యేసయ్యను మన జీవితంలో ముఖ్య స్నేహితుడిగా అంగీకరించుదాం. ఆయనతో ప్రతిరోజు ప్రార్థనలో మాట్లాడదాం, ఆయనతో ముచ్చటించుదాం, ఆయనతో మాట్లాడాలి. రెండవదిగా, క్రీస్తు చూపినటువంటి ఆ నిస్వార్థ ప్రేమను, ఆ స్నేహాన్ని మన కుటుంబాలలో, మన చర్చిలో, మనం పనిచేసే చోట తోటి వారందరికీ పంచుదాం అలాంటి ప్రేమను. ఒకవేళ ఈరోజు ఈ మనసులో ఎవరిపైన అయినా కోపం ఉంటే, ఏ స్నేహితుడి మీదనైనా విరోధం ఉంటే, ఈరోజే యేసయ్య ప్రేమతో వారిని క్షమించి ఆ బంధాన్ని మళ్ళీ చిగురింపజేయడానికి ఇష్టపడదాం. ప్రభు హస్తాలకు అప్పగించుకుందాం. మన స్నేహితులను కూడా ప్రభు హస్తాలకు అప్పగించుదాం. ఒక నిజమైనటువంటి స్నేహితుడు కలిగి ఉండే ఈ లక్షణాలను కలిగి, మన నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు. ఆయన పరిపూర్ణుడు గనుక ఆయన లాంటి పరిపూర్ణత వైపుకు మన అడుగులేద్దాం. అలాంటి కృపను ప్రభు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలనైనా, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రాలు. ఈ లేఖనాల ద్వారా ప్రభా నీవు మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు. ఈ వాక్యాన్ని ప్రభా నీవు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ యొక్క స్నేహితుల దినోత్సవం రోజున ప్రభా నీ యొక్క స్నేహము గురించి, నిజమైనటువంటి స్నేహము గురించి నాయన నీ లేఖనాల్లో మీరు వ్రాయించారు. మా కొరకు నాయన మీరు ఇచ్చారు. మీరెంత మంచి స్నేహితుడిగా ఉన్నాడో ప్రభా, మీరు ఎలాంటి క్వాలిటీస్ను కలిగి ఉన్నారో మాకు చూపించారో వాటిని ఆయన మేము అనుసరించడానికి
ప్రభా, ఇతరుల పట్ల మేము కూడా చూపించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి. ఎల్లప్పుడూ నాయన అయ్యా నీతో ముచ్చటిస్తూ, అయ్యా నిన్ను ఆశ్రయిస్తూ, ప్రభా నీ మీద ఆధారపడుతూ, అయ్యా నీతో ప్రతిరోజు కూడా నాయన సహవాసాన్ని కలిగి ఉండే కృపనివ్వండి నాయన. నీకు స్తోత్రాలు ప్రభా. అలాగే ప్రభా మరి ఆ ఆత్మీయతలో బలపరిచే మంచి స్నేహాలను మేము కలిగి ఉండడానికి కూడా కృప చూపించండి. నీ యొక్క సహాయాన్ని కోరుతున్నాం ప్రభా. ఈ వాక్యాన్ని మా అందరి జీవితాల్లోనూ ఫలింపజేయమని నీ దయగల స్థాలకు అప్పగిస్తూ నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.